వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకండి. ఎలా ఉండారండి? అందరూ బాగుండారా అండి? నేను కానీ చాలా బాగుండా. శ్రావణ మాసం అంతా చికెను, మన మటను, కోడి కూర తినక నోరంతా సబ్బుపడిపోయి ఉంటుంది. అందుకోసం కమ్మటి వంట పెడతానండి. రాయలసీమ కొత్తిమీర కోడి కూర పెడతాను. తప్పకుండా ఫస్ట్ నుండి చివరి వరకు చూసేయండి. తప్పకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి. చూడండి, ఇక్కడ కొత్తిమీర పెద్ద కట్ట తీసుకున్నానండి నేను. ఇది మిక్సీకి పట్టుకున్నామండి. మేమైతే చిన్నప్పుడు గుండె కింద రుబ్బేవాళ్ళం అండి. అమ్మ వాళ్ళు అంతాను గుండె కింద రుబ్బి చేస్తే సూపర్గా ఉండేది. అలాగే తెల్లవాయిలు అండి, పెద్ద తెల్లవాయి ఒకటల్లా తీసుకుని, అలాగే అల్లం అండి, అలాగే ఒక 5-6 లవంగాలు కానీ వేసుకున్నామండి. దీంట్లోనే మిక్సీకి ఆడిచ్చేటప్పుడు వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి మిక్సీకి ఆడిచ్చేసుకున్నాము. ఈ లోపల స్టవ్ ముట్టించేసి గిన్నె పెట్టేసుకున్నామండి. ఆయిల్ పెట్టేస్తే మనకి ఆయిల్ కానీ నీట్ ఎక్కుతుంది మన మిక్సీకి ఆడిచ్చే లోపల. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటేనే ఎప్పుడైనా కానీ నాన్ వెజ్లు చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఇక్కడ ఒక 5-6 స్పూన్లు వేసిన చూడండి. మనం ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఆయిల్ వాడినా ఏం కాదండి. చూడండి, మిక్సీకి ఆడిచ్చేసుకున్నాము. ఇట్లా మెత్తగా పేస్ట్ మాదిరిగా వేసుకోవాలండి. పక్కకు పెట్టేసుకున్నామండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై కానిద్దాము. ఇప్పుడు ఫ్రై అయినాయి కదా, కరివేపాకు వేద్దామండి. అలాగే పసుపు కానీ వేసేద్దామండి. ఇప్పుడేను మనం ఎప్పుడైనా కానీ కూర వేయకముందే పసుపు వేసేస్తే మనం కూర అనేది బాగా పడుతుందండి. అప్పుడే కలర్ బాగుంటుంది. కడిగి పెట్టుకున్న కూర అండి. నేను ఇక్కడైతే 1/4 కేజీ తీసుకున్నానండి. అలాగే ఇది లివర్ అండి. పిల్లలు నేను కొంచెం ఇష్టంగా తింటామని ఎప్పుడు కూరకు పోయినా తెస్తాడండి పైన. ఇది కానీ వేసేస్తున్నా. అంతా కలిపేద్దామండి. కలిపి ఒకసారి మూత పెట్టేద్దాము. మనకు మూత పెట్టి మగ్గించుకుంటేనే అది నీసాసం రాకుండా కూర అనేది టేస్టీగా ఉంటుందండి. మూత పెట్టేసుకున్నాము. మగ్గిందేమో చూద్దామండి. చూడండి, మన కూరలో కడిగినప్పుడు వాటర్ బీడ్చుకుంటుంది కదా, వాటర్ అంతా గడ్డకు వచ్చేసింది చూడండి. తగినంత ఉప్పు అండి. ఇంకొకసారి మూత పెట్టేసుకుందామండి. ఉప్పు అనేది కూరకు పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా కానీ నిదానంగా చేసుకుంటేనే కూరలు అనేటివి స్లోగా అన్నీ ఒకటేసారి వేసేస్తే అంత టేస్టీ కుదరవండి. ఇప్పుడు మనం కొట్టి పెట్టుకున్న అల్లము, వెల్లుల్లి, లవంగాలు, కొత్తిమీర మనం మెత్తగా కొట్టి పెట్టుకున్నాం కదా, కొంచెం మిక్సీకి అంత ఉల్లిపి వేస్తాను చూడండి. ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఈ ఫ్లేవర్లన్నీ కూరకు పట్టి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. చూడండి, ఉడకబట్టేసింది. మనకి దగ్గరగానే అయి ఉంటుందండి. ఇప్పుడు ఉడికేదలకే మనం వేసిండేదంతా. ధనియాలు కూడా అండి, అలాగే కారం మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. అలాగే గరం మసాలా అండి, చికెన్ గరం మసాలా అంతా కలిపేసి మనం మూత పెట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసేసి అలాగే కొంచెం చిక్కగా ఉంది కదా, 1 గ్లాస్ నీళ్ళు వేస్తానండి. మనకి ఉడికేదలకే మళ్ళీ చిక్కబడుతుంది, సరిపోతుందండి. ఇంకొకసారి మూత పెట్టి ఉడికిచ్చేసుకుందాము. చూడండి, అయిపోయింది మనకి కోడి కూర. కొత్తిమీర కోడి కూర రెడీ అయిపోయింది చూడండి. నేను ఆ సైడ్ పూరీలు కానీ కలుసుకుంటానండి. మా వీడియోలో మాకు నచ్చినట్లయితే తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియోలు మీకు వస్తాయండి. రాయలసీమ రెసిపీస్. అలాగే ఒక గిన్నెలోకి కానీ తీసుకుంటాను చూడండి కూర అనేది.
చాలా బాగుంటుందండి. ఇది బగారా రైస్లే కానీ, వైట్ రైస్లే కానీ, అదే జొన్న రొట్టి, చపాతీ, పూరి లేకనికి ఏంట్లేకైనా కానీ మనకు రసం ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా ఏంట్లేకైనా కలుస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం తీసి పెట్టేసుకున్నాం చూడండి, రెడీ అయిపోయింది. కొత్తిమీర కోడి కూర నేను పూరి చేసినాను ఈరోజు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.